మను ఝాన్సీ చూతురా ఒకసారి చూడు. ఇప్పుడే నెహ్రూ జువాలజికల్ పార్క్ నుంచి తప్పించుకొని 2 ఎనిమల్స్ ఇచ్చే. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఓకే, చాలా తర్వాత ఒక ఫుల్ లెంత్ వీడియో చేస్తున్నా, చిన్న ఫ్యామిలీ లాగ్. సో రీసెంట్ టైంలో మా చెల్లి ఇంటికి వచ్చింది. సో ఈవినింగ్ టైం అలా సరదాగా ఎక్కడైనా తీసుకెళ్ళానంటే మాకు దగ్గరలో ఉన్నటువంటి ఒక ఫారెస్ట్ ఉంటుంది, అక్కడ తీసుకెళ్తున్నా. సో వేసవికాలం కాబట్టి గ్రీనరీ ఎక్కువ లేదు కానీ చాలా బాగుంటుంది. సో అక్కడికి వెళ్దామని చెప్పి మా పాపని, మా వైఫ్ని, మా చెల్లిని తీసుకొని వెళ్తున్నా. ఎక్సలెంట్ ఉంటుంది, బాగుంటుంది. కానీ మీకు అక్కడక్కడ వీడియో స్టార్టింగ్ నుంచి ఎక్కువ చెత్త చెదారం, ప్లాస్టిక్ అవన్నీ కనబడుతున్నాయి కదా, అవన్నీ మనం వాకింగ్కి వచ్చినప్పుడు వేసినవే అనుకుంటా. సో కొంచెం, ఎందుకంటే వాకింగ్కి చిన్నపిల్లలు, పెద్దలు చాలామంది వస్తుంటారు కాబట్టి ఇట్లాంటి చెత్త చెదరం మనం వేసి మనమే వాతావరణాన్ని కలుషితం చేసినట్టు ఉంటుంది. దయచేసి ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు ఉంటే కూడా ఇట్లాంటి పనులు చేయకుంటే కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చిన వాళ్ళమే ఉంటాం. చాలా వరకు ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు, అంటే జస్ట్ హంబుల్ రిక్వెస్ట్ అంతే. సో ఈవినింగ్ అట్లా మా ఫ్యామిలీతో సరదాగా ఇట్లా బయటకు వచ్చినాం. సో మా అందరితో ఇంకా ఎలా ఆడుతుందో ఏంటో ఒకసారి చూడండి. ఓకే, ఏరియా వచ్చేసి మన హెచ్ఎంటీ ఫారెస్ట్ పార్క్. మొత్తం ఫారెస్ట్, పెద్ద జంగలు పార్క్లో ఉంటుంది, అన్నిటికీ బాగుంటుంది. చాలా ఏడుకు వచ్చిర్రు, ఏం పని చేస్తున్నారు? ఇది నా కోతి చెల్లి, ఫస్ట్ టైం హెచ్ఎంటీకి వచ్చింది. మాకు నియర్ బై జంగల్ ఉంటుంది, అడవి. ఇక పార్క్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, రిలాక్స్ కోసం వస్తూ ఉంటారు, మస్తు ఉంటుంది. వింటర్ సీజన్లో అయితే గ్రీనరీ ఎక్కువ ఉంటుంది, రెయిన్ సీజన్, వింటర్ సీజన్ మధ్యలో రావాలి, హైలైట్ ఉంటుంది ఏరియా. మా ఇందవి సైలెంట్ కూర్చున్నారు. హలో బేబీ, హలో, హాయ్ 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 చెప్పు నాన్న. ఇదేముందిరా నాన్న? మై డాడ్ ఈజ్ మై సూపర్ హీరో. ఎక్కడికి వెళ్తారు? అక్కడనే ఎవరు రాకురి, పోండి, ఇంకా అక్కనే పోండి. బాయ్ చెప్పు. అయిందవి బాయ్, గుడ్ నైట్, బాయ్. కాకి అయిందా? వచ్చినమ్మా కాకి వచ్చినా. ఏంది నాన్నది? హలో హలో, ఇట్లా వదిలేసి ఎలా వెళ్తా చూడు, అసలు ఆగుతలేదు. ఇక అయిందవి చెత్తలకి ఎట్టంటే ఎటే పోతుంది. అయింది మొత్తం దొరికిందే ఛాన్స్ అని, అస్సలు ఆగుతలేరు. ఇద్దరు తండ్రి బిడ్డలు ఇద్దరు కదా. లోపలికి ఏం చేస్తావు? అడెవరో కూర్చున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తావా? బాయ్ అయినవి, మేము పోతున్నాం, మీరిద్దరు పోండి, మేము పోతున్నాం, బాయ్. ఝాన్సీ అయితే ఇంకా మొత్తం చూస్తుంది, కూర్చుని నిలబడి. ఝాన్సీ హాయ్ చెప్పు, కొత్తగా ఫస్ట్ వీడియోలో చూస్తున్నావు. అందరికి హాయ్ చెప్పు ఝాన్సీ. ఇప్పుడే నెహ్రూ జువాలజికల్ పార్క్ నుంచి తప్పించుకొని 2 ఎనిమల్స్ హెచ్ఎంటీ లోపలికి ఎంట్రీ అయినాయి. మీరు ఎంగేవారుగా అదొకటి. నువ్వేమో కుందేలు, ఇదేమో నక్క. బాయ్. పోనా ఉరుకున్నాను, పరిగెత్తున్నాను, పోనా. దా అసలు ఆమె అడుగుతలేదు, పడితే పోతుంది.
ఝాన్సీ నీకు చెట్టు ఎక్కనికి వచ్చా? ఎక్కి ఒక చెట్టు ఎక్కు. మనం ఝాన్సీ చిన్న ఉన్నప్పుడు అదే చెట్టు కొమ్మచ్చుల ఆటనా అదే ఆట ఆడుతుంటే ఇక పైనకి వెళ్ళి. నీకు గుర్తుందా? నువ్వు ఊరు నుంచి వచ్చినావు, పెద్ద స్టైల్ చేస్తున్నావు మరి. నువ్వు పుట్టక ముందు నుంచి సిటీలో ఉంటున్నా నేను. ఈ పిల్లని ఇంత పెద్దగా అయింది. ఇది ఝాన్సీ, అప్పుడప్పుడు కనిపిస్తుంటది. మొత్తం చూడు ఎట్లా కనిపిస్తుంది. మను, ఝాన్సీ చూతురా ఒకసారి. చూడు చెట్టు నరికేసారు. చెట్టుని కాదు, చెట్టుకున్నటువంటి కొమ్మని నరికేశారు. సో ఊరికి అట్లా సరదాగా వాళ్ళకి చూపించాను అంతే. ఏం చేస్తారు కట్టెతోటి ఇద్దరు? కట్టే కావాలంట. అవునా? అయినవి ఎవరిని కొడతావు కట్టె తీసుకొని? దయ్యంలాగా అయినావు అయినవి నువ్వు. అసలు చూడు, అసలు ఎంట్రకలు చూడాగో. బాయ్, గుడ్ నైట్. ఒక డాన్స్ చేయండి ఇద్దరు అక్కడ నిల్చొని. ఒకసారి జాన్ పైకి తీసా. పోవే ఏడుకోదు. ఏం చేస్తున్నానా ఆయన? ఇవి అంటే పిట్టల కోసం, దాని కోసం కొందరు వాటర్ పోసి పెడతారు, కొన్ని గింజలు వేసి పెట్టారు. ఏ వద్దు, ఎవరేమో శాతపడి చేసినట్టున్నారు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఆహా, అట్లా పైసలు ఏరుకునేది ఇంకా మర్చిపోయావా మనం? ఝాన్సీ చూడు ఆల్రెడీ 2 రూపాయలు తీసుకున్నది. ఏడుకొస్తున్నా అమ్మడ మా ఇంట్లో నాకు పట్టుకుని ఎలా నాకు తెలుస్తుంది. ఏడుకున్నానా అట్లా వాకింగా? మీరేది మా ఇంట పడ్డారు, మేము ఎక్కడ పోతే అక్కడ వస్తారు. అట్లా ఉన్నట్టుంది. అరే మలమల్ తిరి మా చూడు మా ఇంట్లోది అన్నలు. సో లొకేషన్ బాగుందని చెప్పి చిన్నగా ఒక రీల్ చేద్దామని చెప్పి ట్రై చేసినామంటే ఒక చిన్న 10-15 సెకండ్ వీడియో కోసం 1/2 అవర్ పట్టింది. ఎందుకంటే మా ఇంట్లో అసలు మమ్మల్ని వదలట్లేదు, మధ్యలో డిస్టర్బ్ చేస్తుంది, అస్సలు కుదరలే. ఒకసారి అయింది చూడ్రి. ఏ మట్టిలో ఆడు నాకు ఆడుతుంది, ఆడనే కొద్దిసేపు మట్టిలో. మంచిగా ఉందా నాన్న మట్టి? ఆడుకో. వెరీ గుడ్. అట్లా ప్లాస్టిక్ తీసేది. దొంగ పోదామా? ఇంకా అయినది పోదామా? జర్మను పోదామా? ఫుల్ ఎంజాయ్. ఏం ఎంజాయ్? ఎటు పడితే అటు తిరిగిరు. చలో. ఎందుకు ఎప్పుడు గేమ్ ఆడదామా లేకుంటే ఎప్పుడు యూట్యూబ్ చూద్దామా, డాన్సులు ఇవే ఉంటుంది కదా. మా వీడియోలు మాత్రం చూడవుగా ఝాన్సీ. చలో బైక్ ఏమో కానీ వ్యూ మాత్రం హైలైట్ ఉంది. అసలు నిన్న వర్షం పడ్డది కదా, మస్తు అనిపిస్తుంది కదా.
ఈ చెట్లు చీకటి అవుతుంది ఇక ఎంత బాగున్నాయి అన్నీ. వ్యూ భలే ఉంది కదా. అస్సం బాగుంటుంది. ఎంత గ్రీనరీ ఉంటుంది చూడు. మనం ఫస్ట్ ఇప్పుడు పెద్ద ఉంది ఏం ఇంత చిన్నగా, ఇంకా అటు సైడ్ ఇంకా లోపలికి అంతా చాలా బాగుంటుంది. ఏంది నువ్వు నా అంటే దయంలాగా పడ్డావు? ఏ కొట్టు. ఝాన్సీ బాయ్ చెప్తుంది. బాయ్ బాయ్ చెప్పు. చీమ కొట్టు. చీమకు పట్టిద్నా? కాకి పట్టిద్నా? వద్దంట. చీమకు పట్టిద్నా? కాకి పట్టిద్నా? వద్దు. నీ కమ్మలు ఇస్తావా? వద్దు. నీ పట్టీలు ఇస్తావా? వద్దు. ఇస్తావా? చీ పట్టిద్నా? అయితే నీ చీమకు పట్టిద్నా? పోదామా? వద్దు. చలో బాయ్. బాయ్ బాయ్ చెప్పు నాన్న. పోదాం ఇక. బాయ్ చెప్పేస్తుంది. ఓకే, ఈవినింగ్ ఇలా ఫ్యామిలీతో బయటకు వస్తే చాలా రిలీఫ్ ఉంటుంది. బాయ్. మా పాపను అప్పుడప్పుడు ఇట్లా ఈవినింగ్ బయటకు తీసుకొస్తుంటాం. సో అప్పుడప్పుడు కాదు, వీక్లీ కంపల్సరీ 2-3 టైమ్స్ వస్తూనే ఉంటాం. సో ఒకసారి వీడియో చేద్దామని చెప్పి వీడియో చేస్తున్నాం. ఇది మా చెల్లెలు 2 days అవుతుంది ఇక్కడ హైదరాబాద్కి వచ్చి. మన ఝాన్సీ హాయ్ చెప్పు. ఓకే ఓకే ఓకే. ఇప్పటివరకు తీసిన వీడియో మొత్తం అట్లా సరదాగా తీసినాం. సో మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ కామెంట్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మో వీడియో ఎట్లుందో అనేది. ఓకే, కొంచెం మా పాప ఏడుస్తుంది. ఓకే బాయ్ 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 బాయ్.